ఈ వీడియోలో మనం ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్తో రీజనబుల్ బడ్జెట్తో పెట్టుబడి పెడితే ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఒక ప్రోడక్ట్ గురించి ఈరోజు మనం వీడియోలో చూద్దాం. ఏంటి ఆ ప్రోడక్టు, దాన్ని ఏ రకంగా మనం పెట్టుబడి పెట్టాలి, పెట్టిన తర్వాత మనకి లాభాలు ఎట్లా ఉంటాయి, ఎన్ని సంవత్సరాల్లో మన పెట్టుబడి వెనక్కి వస్తుంది లేదా ఎన్ని నెలల్లో వస్తుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను చాలా రీసెర్చ్ చేసి ఆలోచించి ఆల్రెడీ ఇట్లాంటి బిజినెస్లు చేసే వాళ్ళతో మాట్లాడి వీడియోలు చేస్తున్నా. కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటే, ఈ వీడియో చక్కగా లింక్ తీసుకెళ్ళి మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ వీడియో ఉపయోగపడకపోయినా ఎంతోమందికి ఏదో ఒక బిజినెస్ చేయాలి, నా దగ్గర కొంత అమౌంట్ ఉంది బట్ నాకు ఐడియా రావట్లేదు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. నేను ఇస్తున్నటువంటి ఒకే ఒక్క బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, గ్యాస్ ధర అనేది ఈ మధ్యకాలంలో మనకి విపరీతంగా పెరిగిపోతుంది. సో ఈ పెరిగిపోయేటువంటి గ్యాస్ ధర దానికి బదులుగా ఏదైనా ఒక మంచి ప్రత్యామ్నాయం వస్తే బాగుండు అనే ఫీలింగ్ ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించిందే మనం ఈ వీడియో చేయబోతున్నాం. వంటకి కావాల్సినటువంటి ఇంధనం ఖర్చు కింద ఉన్న గ్యాస్ని ఈ మధ్య విపరీతంగా గ్యాస్ యొక్క రిక్వైర్మెంట్ మనకి పెరిగిపోతూ వస్తుంది. అందుకే ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా వచ్చినటువంటి బయో గ్యాస్ పెల్లెట్స్, ఈ వ్యాపారం ఎట్లా చేయాలి, ఏ రకంగా లాభాలు ఆర్జించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. బయోమాస్ పిల్లెట్స్ అని పిలుస్తారు వీటిని. వృధా అనుకునేటువంటి రంపపు పొట్టు, మొక్కజొన్న, వేరుశెనగ వెద్దాకు, ఇట్లా చిన్న చిన్న ఉండేటువంటి పెన్సిల్స్లా చేసేటువంటి పెల్లెట్స్ని బయోమాస్ పెల్లెట్స్ అంటారు. ఎల్పిజి గ్యాస్కి, వంట చెరుకుకి ప్రత్యామ్నాయంగా బయోమాస్ పెల్లెట్స్ని వాడతారు. వాటితో పోలిస్తే సగానికి సగం తక్కువ ఉంటుంది బయోమాస్ పెల్లెట్స్ ధర. హాని చేసే పొగ రాదు, గోడలు నల్లగా అవ్వవు, చాలా ఈజీగా అందుబాటులో ఉంటాయి. బయోమాస్ పెల్లెట్స్ని ఉపయోగించడానికి బయోమాస్ స్టవ్లు ప్రత్యేకంగా ఉంటాయి. 3,000 రూపాయల నుంచి 50,000 రూపాయల ధరల్లో రకరకాల సైజుల్లో కూడా ఈ స్టవ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. గ్యాస్తో పోలిస్తే తక్కువ ధర కాబట్టి డాబాలు, మీకు ఆశ్రమాలు ఉంటాయి ఉచిత భోజనం ఇచ్చేవాళ్ళు, పీజీలు అంటే హాస్టల్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, వీటన్నిటిలో కూడా ఈ బయోమాస్ పెల్లెట్స్ని చాలా ఇష్టంగా వాడుతున్నారు తక్కువ రేటు కాబట్టి. ఒక చిన్న కుటీర పరిశ్రమలాగా మీరు మొదలుపెట్టి ఒక గ్రామంలో మొదలెట్టవచ్చు, ఒక టౌన్లో మొదలుపెట్టవచ్చు, ఎక్కడైనా స్టార్ట్ చేయవచ్చు. గ్రామంలో అయితే ఒక బెస్ట్ స్వయం ఉపాధి పథకం కింద దీని గురించి మాట్లాడుకోవచ్చు. బయోమాస్ పెల్లెట్స్కి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ గురించి చూద్దాం. వ్యవసాయంలోంచి వచ్చేటువంటి వ్యర్థాలే ఈ పరిశ్రమకి ముడి పదార్థాలు. ముఖ్యంగా పత్తి ఉంది కదా, పత్తి పండిన తర్వాత వృధాగా పడిపోయినటువంటి ముడులు, కందిగడ్డలు, వేరుశెనగ పొట్టు, రంపపు పొట్టు, మొక్కజొన్న కండలు ఈ పరిశ్రమలో ప్రధానమైనటువంటి ముడి పరిశ్రమలుగా వాడతారు. అట్లాగే ప్యాకింగ్ సంచులు మీకు కావాలి, ఇవే మీ ముడి పదార్థాలు. దాంతోపాటు బయో బయోమాస్ పెల్లెట్స్ కావాల్సినటువంటి పరిశ్రమకి మనకి 2 రకాల మిషన్లు కావాల్సి ఉంటుంది. ఒకటి గ్రైండింగ్ మిషన్, దీని ధర ఒక 36,000 వరకు, అంటే 36,000 నుంచి ప్రారంభమవుతుంది. బయోమాస్ పెల్లెట్స్ మేకింగ్ మిషన్ అని ఇంకోటి ఉంటుంది, అది ఒక 80,000 రూపాయల నుంచి ఆ ధర ఉంటుంది. ఈ మిషన్స్ రెండిట్లో కూడా గంటకి 150 కేజీల బయోమాస్ పెల్లెట్స్ మీరు తయారు చేయవచ్చు. సింగిల్ ఫేజ్ పవర్ సప్లైతో పనిచేస్తుంది, 3 ఫేజ్ అవసరం లేదు మీకు ఈ మెషిన్స్ కనుక కొనుక్కుంటే. ఒక గంటకి ఉత్పత్తి అయ్యేటువంటి సామర్థ్యం బట్టి రకరకాల మెషిన్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగానే ధరల్లో కూడా మీకు మార్పులు ఉంటాయి. ఈ మెషిన్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా TradeIndia.comలో కానీ IndiaMart.comలో కానీ మీకు ఈ లింక్స్ అన్నీ అవైలబుల్గా కనిపిస్తాయి. బయోమాస్ పెల్లెట్స్ అని కొడితే చాలు. ఇప్పుడు ఈ బయోమాస్ పెల్లెట్ల యొక్క తయారీ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా వేరుశెనగ పొట్టు, రంపపు పొట్టు ఇలాంటి వాటిని మనం సేకరించాలి. ఇలాంటి వాటిని గ్రైండింగ్ మిషన్ ఉపయోగించి, గ్రైండ్ మిషన్ అని చెప్పే కదా, దాంతో వేరు చేయాల్సి ఉంటుంది. అట్లాగే మొక్కజొన్న కండులు ఇవన్నీ కూడా దాంట్లో ఉపయోగించవచ్చు. తర్వాత ఆ పొడి వస్తుంది కదా, దాన్ని బయోమాస్ పెల్లెట్స్ మేకింగ్ మిషన్లోకి వేయాలి. ఆ పొడి బయోమాస్ మిల్లెట్స్ మెషిన్ వేసిన తర్వాత అవుట్పుట్ ఎట్లా వస్తుందంటే చిన్న చిన్న పెన్సిల్స్ లాగా వస్తుంది. ఇలా తయారైనటువంటి బయోమాస్ పెల్లెట్స్ని 50 కేజీల బ్యాగులు, 75 కేజీల బ్యాగుల కింద సపరేట్గా మనం వాటిల్ని తయారు చేసుకుని మార్కెట్కి
తరలించుకునేటువంటి ప్రయత్నం అనేది చేయొచ్చు. ఇవి పెద్ద కష్టం కూడా ఉండదు. మీకు ఎవరైతే ఇవి అమ్ముతారో వాళ్ళు ఆల్రెడీ డబ్బులు కూడా ట్రైనింగ్ ఎట్లా చేయాలో కూడా వాళ్ళు చెప్తారు. అయితే మీకు ఇద్దరు వర్క్ లేబర్ కావాల్సి ఉంటుంది. మార్కెట్లో హోల్సేల్గా పెల్లెట్ల ధర కేజీ ₹18కి అమ్మేయచ్చు. అంటే బయోమాస్ యొక్క ఈ మెషిన్ 150 కేజీల పెల్లెట్స్ని ఈజీగా తయారు చేస్తుంది. రోజుకి 500 కేజీలు మీరు తయారు చేశారు అని అనుకున్న 500 ఇంటూ 18 ₹9,000 వరకు కూడా మీరు సంపాదించవచ్చు. అట్లాగే మీరు ఒక 20 రోజులు పనిచేసిన, ఒక 25 రోజులు పనిచేసిన దాదాపు 2 లక్షల వరకు కూడా మీకు కనిపిస్తాయి. ఇందులో నుంచి రా మెటీరియల్ ఖర్చు కానీ, ఇతర వర్క్ లేబర్ ఖర్చులు, జీతాలు, కరెంటు బిల్లు ఇటువంటి ఖర్చులకి ఒక ₹1,25,000 తీసి పక్కన పెట్టినా మీకు నెలకి తేలికగా ₹1,00,000 వరకైనా లాభం వస్తుంది. తక్కువలకు 50,000 సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ ఎల్పిజి కమర్షియల్ యొక్క 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ₹1,300 ఉంది. అంటే 1 కేజీ గ్యాస్ ధర సుమారు ₹68 వరకు పడుతుంది. బయోమాస్ పిల్లెట్స్ కేవలం కేజీ ₹18 మాత్రమే. ఎల్పిజి కేజీతో పోలిస్తే మీకు ₹50 వరకు తేడా ఉంటుంది. ఈ యొక్క హాస్టల్స్, బేకరీలు, డాబాలు భారీగా ఫుడ్ తయారు చేసే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి కనుక డెఫినెట్లీ వాళ్ళు కొంటారు. పర్యావరణకు కూడా మేలు ఉంటుందనే విషయాన్ని వాళ్ళు తెలియజేయాలి. అంతేకాకుండా బయోమాస్ పెల్లెట్ల కోసం ఉపయోగించేటువంటి స్టవ్వులను కూడా మీరే గనక మంచి ధరలో వాళ్ళని సప్లై చేస్తే ఇంకా మీకు బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ వీడియోలో మనం ఇవన్నీ కవర్ చేసాం కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి.